ఇక పవన్ కళ్యాణ్ నడిపిస్తుంది బీజేపీ అన్న ప్రచారాన్ని నమ్ముతారు. ఈ ప్రచారం బాగా ప్రజల్లో మనకు కనపడుతుంది. ఎందుకంటే 94% పవన్ కళ్యాణ్ బీజేపీ ఎలా చెప్తే అలా ఆడతాడు, ఆయన బీజేపీ వాళ్ళు ఆడించినట్టు ఆడతారని ప్రజలు ఓపెన్గా చెప్తున్నారు, పెద్దగా మొహమాటం ఏం లేకుండా. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కూటమికి ఓటేస్తారనేది ఇది 1 ఇయర్ పరిపాలనని ఎసెన్స్ చేస్తూ దీని మీద మనం తీసుకున్నప్పుడు మళ్ళీ ఒక 56% మంది ప్రజలు మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఒకవేళ పెట్టాల్సి వచ్చినా కూటమి ఎమ్మెల్యేలకు ఓటేస్తాం. కూటమి ఎమ్మెల్యేలకు, నాట్ ఓన్లీ సింగిల్ పార్టీ, మళ్ళీ కూటమిగా పోటీ చేస్తేనే 56% మంది ఓటేస్తామని చెప్పారు. ఖచ్చితంగా వేయమని చెప్పిన వాళ్ళు 27%, చెప్పలేమనే వాళ్ళు మనకు 17% ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక అత్యంత కీలకమైంది, జగన్ని అరెస్ట్ చేస్తారా, రేపా మాపా జగన్ అరెస్ట్ ఎప్పుడు అని ప్రతిరోజు మనం మీడియాలో వార్తలు చూస్తున్నాం. జగన్ అరెస్టు సంబంధించిన అయిపోయింది, ఇంకో గంటలో చేస్తారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన రోజులు ఉన్నాయి. సరే, ఎందుకు జగన్ అరెస్ట్ విషయంలో ప్రజలు ఎలా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్ అరెస్ట్ చేస్తారనేది 34% మంది చెప్తుంటే చేయరని 27% మంది అంటున్నారు. చెప్పలేము, ఏదైనా జరగవచ్చు అనే పర్సెంటేజ్ ఎక్కడైనా ఉంటుంది, 25%. ఇప్పటికే ఆలస్యం జరిగింది. ఇది ఖచ్చితంగా టీడీపీ సంబంధించిన కార్యకర్తలు చెప్పిన సమాధానం లాగా నాకు కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడో జగన్ అరెస్ట్ చేయాలి, ఇంకా 1 ఇయర్ వెయిట్ చేశారు, ఎప్పుడో లోపటేయాల్సిందన్న కామెంట్స్ కూడా మేము చాలా సందర్భాల్లో విన్నాము. ఇక లోకేష్ని చంద్రబాబు సీఎం చేస్తారా, ఈ చర్చ కూడా ఎందుకు జరుగుతుందంటే ఆల్రెడీ మొన్న జరిగిన మహానాడులోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు, తర్వాత ప్రమోషన్ వస్తుంది ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, గతంలో కూడా పనిచేసి ఉన్నారు, ఆయన కూడా అనుభవం వచ్చింది. చంద్రబాబు కూడా వయసు రీత్యా అనేక పరిణామాల మధ్య లోకేష్ని ఎప్పటికైనా సీఎం చేస్తారన్న ఒక చర్చ ప్రజల్లో అయితే బలంగా ఉంది. అయితే చేస్తారనే వాళ్ళు 16% ఉంటే చేయరని 27% అని చెప్తున్నారు. ఎక్కువ మంది చెప్తున్న విషయం ఏంటంటే ఇంకా సమయం ఉంది, ఇప్పుడే కాదు, ఇంకొంతకాలం ఆగాల్సి ఉంటుందన్న విషయాన్ని ఎక్కువ మంది చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ లోకేష్ని సీఎం కాకుండా అడ్డుపడతారని కూడా కొన్ని చోట్ల మా కామెంట్లు వచ్చాయి. వాళ్ళందరూ కూడా 15